హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. మీరు క్రిస్మస్ రోజు ఏ స్వీట్ చేసుకుందాము, ఏం చేస్తే బాగుంటుంది అని వెయిట్ చేస్తున్నారా? నాకైతే ఆ దిగులే లేదు. ఎందుకో తెలుసా? ఈరోజు December 24th. సో మా ఇంట్లో నేను కొబ్బరి చక్కి చేసుకున్నాను. అయితే నాకు ఇక్కడ ప్రాబ్లమే లేదు, ఎందుకంటే మా ఇంట్లో స్వీట్ ఉంది. సో మీ ఇంట్లో స్వీట్ లేకపోతే అర్జెంటుగా స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్ తెచ్చుకోవడం కాదు, మీరు స్వీట్ కొనుక్కోవడం కాదు, మీరే స్వయంగా స్వీట్ తయారు చేసుకోండి. నేను చూసారా, మా ఇంట్లో ఉండే కొబ్బరికాయ పంచదారతో ఎంత చక్కగా రెడీ చేసుకున్నాను. అయితే ఈ క్రిస్మస్కి మీరు కూడా మీ ఇంట్లో నచ్చిన లడ్డు, జాంగిరి, కాజా ఏదైనా చేసుకోవచ్చు. లేదంటే పాయసం. క్రిస్మస్కి మంచి మంచి స్వీట్స్ చేసుకోండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్. 25th రోజు, December 25th చాలా ధూమ్ధామ్గా జరుపుకుంటారు క్రిస్మస్. సో మీరందరూ కూడా క్రిస్మస్ చాలా అద్భుతంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆ యేసయ్యని నేను ప్రార్థిస్తున్నాను. సో నా సోదరీమణులందరికీ, క్రీస్తు సోదరీమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మై లవ్లీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హ్యాపీ క్రిస్మస్. సో ఈ పండుగని మీరు అంగరంగ వైభవంగా జరుపుకోవాలని మీ స్వప్నిక కోరుకుంటుంది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉన్న దాంట్లోనే సర్దుకోండి, ఉన్న దాంతోనే హ్యాపీగా మన పండుగలు జరుపుకుందాము. నెక్స్ట్ సంక్రాంతి వస్తుంది, ఇంకా ధూమ్ధామ్ చేద్దాం, సరేనా? పిండి వంటలు అన్నీ తయారు చేసుకొని మీరైతే హ్యాపీగా మీ ఫ్యామిలీ మెంబర్స్తో సరదాగా క్రిస్మస్ పండుగ జరుపుకోండి, సరేనా? చాలా అద్భుతంగా జరుపుకోవాలి మీరందరూ కూడా. నేనైతే రేపు క్రిస్మస్ అనగా ఈరోజే స్వీట్ తయారు చేసుకున్నాను. ఎందుకంటే December 24th నైటే క్రిస్మస్ వచ్చేస్తుంది. సో అందుకోసమని నేను తయారు చేసుకున్నాను. సో మీకు కూడా విష్ చేద్దాము, ఏదో ఒకటి లేకపోతే బాగోదు కదా. సో అందుకోసమని స్వీట్తో విష్ చేశాను. ఎలా ఉంది మన విషెస్? హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ముగ్గులు పోటీలు, డాన్సులు, సాంగ్స్, అబ్బాబ్బా ధూమ్ధామ్గా జరుగుతాయి. విలేజ్లో ఉంటే నేను కూడా చర్చికి వెళ్ళేదాన్ని. December 25th అర్ధరాత్రి మా ఫ్రెండ్స్ అందరితో కలిపి నేను కూడా అమ్మ వెళ్తానే ప్లీజే వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసేదాన్ని. ఎందుకంటే అన్నీ సమానమే. సో అందుకోసమని అందరినీ నేను సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు అందరికీ.